హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేగడంతోనే అవి చూసారు కదా ఎంత క్యూట్గా లేచాడు. ఇవాళ రోజు ఇలాగ ఉండదు, ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. ఒక్కో రోజు ఏడుపుతో లెగుస్తాడు. ఇంకా లేగడంతోనే ఇవాళ నేను ఇంట్లో కొంచెం పనులు ఉంటే అన్నీ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్కి ఏమీ వేయలేదు, అందుకని చెప్పి పూరీ కూర వండి పూరీలు చేద్దాం అనుకుంటున్నాను. మా వారికి పూరీలు అంటే ఇష్టం. ఇంకా జస్ట్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇంక ఉప్పు పసుపు వేసుకున్నాను. దాని తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను. మాకే కాబట్టి 2 సరిపోతాయి. అలాగే ఒక స్పూను శనగపిండి కూడా ఇలాగ వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మనము పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. దానిలో నీళ్ళు లేవు అవి. ఇవి ఫ్రాంక్లీ నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా మా అత్తయ్య మా వారు చేస్తారు, నేను చూడడమే. కానీ ఈసారి నేను చేయాలి, నేను అన్నీ నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నాను. అందుకే నేను చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే నేర్చుకుంటారు కదా అని చెప్పి. సో ఇంకా మాకు ఇదైతే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ అని చెప్పి లిమిటెడ్గా చేసుకున్నాము. ఎక్కువ చేసుకుని పడేయడం ఎందుకని చెప్పేసి ఇంకా దాని తర్వాత నేను చకచక ఇంకా చపాతీల పిండి ఆల్రెడీ మార్నింగే కలిపేసుకున్నాను. ఒక పక్కన చూడండి, హవియానో వాళ్ళ నాన్న అయితే ఇగో సైకిల్ మీద కూర్చొని ఇక ఆటలు మొదలు పెట్టారు. ఇక సైకిల్ ఉంటే చాలు. ఫస్ట్ వీడియోలో మేము చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యామని చెప్పాను కదా. నిన్న ఒక కామెంట్ వచ్చింది, అసలు ఎందుకండి కంపెనీస్ చేంజ్ చేయారని చెప్పి. నేను యాక్చువల్లీ ఆ వీడియోలో మెన్షన్ చేశాను. మేము మధ్యలో బ్రేక్ రావడము, శాలరీ పెరగకుండా అలాగే ఉండడం వల్ల శాలరీ కోసం అని చెప్పి, హైక్ కోసం అని చెప్పి మేము చేంజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు ఎవరైనా సరే కొంచెం బెటర్గా ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ బట్టి మూవ్ ఆన్ అవ్వాలి కదా. అక్కడే తక్కువ శాలరీకి చేసి ఇంట్లో స్ట్రగుల్ అవ్వడం ఇష్టం లేక మేము అన్ని కంపెనీస్ చేంజ్ అవుతూ వచ్చాము. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల కూడా ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు శాలరీ పెరిగితే కొంచెం బాగుంటుంది కదా ఇంట్లో అన్నిటికి కూడా. అందువల్లే మేమైతే ఇన్ని కంపెనీస్ చేంజ్ అవ్వడానికి కారణము. ఇంకా చెప్పాను కదా, స్టార్టింగ్లో ఇన్ఫోసిస్లో అయితే 6,000 శాలరీ నుంచి అలాగే ఉండిపోయారనమాట. నియర్లీ 8 years దాకా ఇన్ఫోసిస్లోనే ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ మేము కంటిన్యూస్గా ఉన్నది వచ్చేసి చిత్తూరులో ఉన్నాము. ఒక 2 years పైనే ఉన్నట్టున్నాం. 2 to 3 years లాక్డౌన్కి ముందు నుంచి, లాక్డౌన్ అయిపోయినాక కూడా ఒక 1 year దాకా. దాని తర్వాత మళ్ళీ తిరుపతిలోనే 2 years అయితే ఉన్నాము. సో నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు నిన్న కామెంట్ చేశారు కదా, మౌనిక అనుకుంటా, నేమ్ మర్చిపోయాను, సారీ. సో వాళ్ళకి చెప్తున్నాను, కరెక్ట్గా చెప్తానో లేదో తెలీదు పేరు. సో అది ఇంకా అదనమాట విషయము. ఇంకెక్కడ పూరీలు అయితే భలే పొంగాయండి. నాకు భలే అనిపించింది. కొంచెం మందంగా చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. నేనైతే ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఆయిల్ ఫుడ్ అదంతా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మా వారికి ఇష్టం కదా, ఎప్పుడు రొటీన్గా చేసుకున్నా ఏం బాగుంటుందిలే అని చెప్పి ఈరోజు ఇలాగైతే చేశాను. భలే పొంగింది పూరీ మాత్రము. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా పూరీ కర్రీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు. బయట ఎలా చేస్తారో తెలీదు. బయట అంతా కూడా మైదాతోనే చేస్తారండి. అస్సలు చపాతీ పిండితో చేయరు, గోధుమ పిండితో చేయరు. అందుకనే మనము ఇంట్లో చేసుకోవడమే బెటర్. ఇంకా చూడండి ఇక్కడ బయట అవి ఎలా ఆడుకుంటున్నాడో వాళ్ళతోటి, పిల్లలతోటి. ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా పండగ అనమాట. ఆ పిల్లలకి అవికి ఇంకా జాతరగా ఉండిద్ది ఇల్లంతా. ఎంత ఓపిక కావాలోనండి పిల్లలతోటి. అదిగాక అవి అస్సలు ఫుడ్ తినట్లేదు, చాలా కష్టంగా ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత నేను లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంక ఇంతే కదండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిను, భోజనాలు, నైట్కి తోముకోవడం, ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, ఇవే కదా. ఏ రోజంతా వండుకున్నా సరే 10 నిమిషాల్లో తినేస్తాం. అదేంటో మరి. ఇంక ఈరోజు ఒక సింపుల్గా అయితే చేసుకుంటాం. ఆల్రెడీ మీకు షార్ట్ షేర్ చేశాను. అక్కడ కూర్చుంటాడంట, కూర్చోబెట్టి పెద్ద మనిషిని పైన.
అవి ఏం రీసెర్చ్ చేస్తున్నా బాబు? బొంగరం క్యాటా రావట్లేదా? బ్యాటరీ లేస్తాను నేను బొజ్జు, నాకు ఈరోజు గ్యారెంటీగా. సైడ్ కూర్చున్నావు నాన్న, మధ్యలో కూర్చో. ఊగునానా అది ఊగే. ఏం చెప్పు, ఎందుకు అరుస్తున్నావు? కాక్ లేదు, కీక్ లేదు. అప్పటికి టైం 11 అయింది కదా అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇంకా దాని మీద ప్లేట్ పెట్టేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా అంట్లే వచ్చేసాయి. ఇంకా పూరి కదా, పూరి కర్రీ అని అదని ఇదని చాలా అంట్లు వచ్చాయి. ఒక్కసారి చాలా తోమడం కంటే ఇలా 2 సార్లు అయినా తోముకుంటాను. ఒకసారి తోముకుంటే ఏమవుద్దంటే నా స్టాండ్ చిన్నగా ఉండడం వల్ల నేను ఒకసారిగా తోమితే నాకు ఇబ్బంది అయిపోతుంది. పైగా అంతసేపు నుంచుంటుంటే నాకు సీ సెక్షన్ కదా, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు తోమేసుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. కరెక్టా కాదా, మీరు ఎలా చేస్తారనేది కూడా చెప్పండి. నేనైతే ఇంకా ముందు ఈ టిఫిన్ సెక్షన్కి చూసారు కదా, పూరి చేసినందుకు ఇంకా అన్ని అంట్లు వచ్చాయన్నమాట. ఓన్లీ పూరీలు చేసినందుకే నైట్ అంట్లు మళ్ళీ నైటే తోమేస్తాను. ఏంట్రా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అస్సలు సండే అంటే మాత్రం అస్సలు కూర్చోడానికే ఉండదండి. ఏదో ఒక పని అసలు ఎంత ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుందంటే, ఈరోజు మళ్ళీ నేను చేసిన దూల పని ఏంటంటే, కాలు మంచానికి, హాల్లో మంచం ఉంటే దానికి కాలానిచ్చి కొంచెం వంగి ఏదో ఉందని చెప్పి తీసానా, ఇంకా మోకాలు కొంచెం పెయిన్ వచ్చినట్టు అయిపోయింది నాకు. ఇంకా పెయిన్ కూడా తగ్గట్లేదు, చూడాలి ఏమైద్దో ఏంటో. ఏదో ఒక పని అవుతా ఉంటుంది. ఇక అవి ఆటలు కాదు అసలు. అవి టవల్స్ తుడుచుకోరా? టవల్ మురికైపో. ఇప్పుడు దాకా నేల మీద ఆడిచ్చారా సైకిల్ని, దుమ్ము టవల్స్ కనిపిస్తుంది. మళ్ళీ అది ఒంటికి రాసుకుంటారు. బ్యాడ్ బాయ్, జస్వంత్ ఈజ్ బ్యాడ్ బాయ్. అందుకని తొక్కాలా? అవ్వా మరి కింద అది ఇసుకలే చేసిన తర్వాత తీసుకో. ఇవాళ మేము నాన్ వెజ్ వండుకోవద్దని నేను చెప్పాను మా వారికి. సరే అన్నారు. ఎందుకంటే ఈ మధ్య నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాం అనిపిస్తుంది నాకు. అందుకే కొంచెం తగ్గించాలనిపిస్తుంది. ఇంకా అందుకనే మిల్ మేకర్లో కూడా మనకి ప్రోటీన్ అదంతా కూడా ఉంటుంది కాబట్టి మిల్ మేకర్ పులావ్ చేసేసుకుందాం సింపుల్గా అని చెప్పేసి ఇంకా ప్రొసీజర్ ఆల్రెడీ మీకు అంతకుముందు చూపించేశాను కదా, బట్ ఊరికే రఫ్గా చూపిస్తాను అంతే. జస్ట్ ఆయిల్ నెయ్యి వేసేసుకొని ఇంక ఇందులోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత అవన్నీ కూడా వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు. ఇంక ఈరోజు మేము అసలు అల్లం పేస్ట్ కూడా వేసుకోవడం లేదు. చాలా సింపుల్, చాలా తొందరగా కూడా అయింది, చాలా ఇన్స్టెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి మనం ఇంకా జస్ట్ సాల్ట్ ఒకటి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇవన్నీ వేసేసుకొని ఇంకా రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకు రంకెలు పెడుతున్నావు? చెప్పు. కలర్స్ చెప్పమను. చెయ్యాలి. ఇంకా బియ్యం ఏంటంటే నాకు మామూలుగా కొలతతో, నేను చేయి కొలతతో పెట్టేసుకుంటాను. దాని ప్రకారమే పోసుకుంటాను. ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ మగ్గిని అనుకున్నప్పుడు మిల్ మేకర్ కూడా వేసేసుకొని ఇంకా దానిలోకి వేసేసుకోవడమే. ఇందాక వాటర్లో వేసాను కదా, ఇంకా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. మేము చేసిన పని ఏంటంటే, నేను కదా వేస్తున్నాను, ఇంకా ఈ యాలకులు, ఇవి లవంగాలు ఇవే వేయలేదనమాట నేను. ఇంకా అవి చూడండి బాల్తో ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. ఇంకా మొన్న వాటర్ మెలన్ తీసుకొచ్చాం కదా, అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా మార్నింగ్ ఒక 1 అవర్ పైనే అవుతుంది తీసి. ఇంక ఇప్పుడు తినేస్తున్నాను. ఇప్పటికే 2 డేస్ అయింది కదా, రోజు కొంచెం తినేస్తున్నాను. ఇంక ఈరోజుతో కంప్లీట్ చేసాలి. రోజుకి ఏదో ఒక ఫ్రూట్ ఉంటే మంచిది హెల్త్కి. దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తినడం వల్ల మనకి డిహైడ్రేటింగ్గా అనిపించదు. ఇంకా హవీకి పెట్టడం అంతే పెద్ద టాస్క్. ఒక ముక్క తినడానికి గంట చేస్తాడనమాట. ఇంకా అసలు ఏంటో మరి పిల్లలు ఇంకా ఈ సమ్మర్కి తినట్లేదో మరేమో కానీ, మీకు చిన్న పిల్లలు ఉంటే ఏమైనా టిప్స్ చెప్పచ్చు కదా నాకు నిజంగా చాలా బెంగగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు తొక్కలో సిరప్లు ఇస్తారు, అవి ఏమి పని చేయవు. నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసేసారు. ఇంకా దీనిలోకి సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోను చూసుకోవాలి. ఇంకా రైస్ అంతా కూడా వేసుకున్నాక మనకి టేస్ట్ సరిపోతుందా లేదా చూసుకొని వేసేసుకొని ఇంకా ప్రెషర్ పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా కుక్ అయిపోయింది.
ఇంకా దీనిలో ఒక పెరుగైనా వేసుకొని తినొచ్చు. ఇంకా మీకు ఏమైనా ఓపిక ఉంటే కర్రీ ఏమన్నా చేసుకోవచ్చు. మేమైతే సింపుల్గా అలాగే చేసుకుని అప్పటికప్పుడు వేడిగా తినేసాము. 12 o'clock అట్లా పెట్టాను నేను. 12:30 కల్లా రెడీ అయిపోయింది. ఇంకా హవి కొంచెం పెట్టేశాను. ఇంకా తినేసి పడుకునిపోయాడు. పడుకున్నాక ఇంక మేము లంచ్ అయితే చేసేస్తున్నాం ఇద్దరము. ఇంకా హవి మెలకుగా ఉంటే ఎవరో ఒకళ్ళే తినడానికి అవుతుంది తెలుసు కదా, ఇంకా తిననివ్వడు. ఇంకా మా ప్లేట్లోకి పడిపోవడము లేదంటే ప్లేట్లో లాక్కోవడము ఏదో ఒకటి చేస్తాడు. ఇంకా పిల్లలంటే అంతే కదా. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేయకముందు మార్నింగ్ ఈరోజు అన్ని ఆర్డర్స్ వచ్చాయన్నమాట. నేను కొన్ని ఆర్డర్స్ పెట్టాను, చాలా రోజులు అయిపోయింది. కొన్ని డైలీ వేర్కి డ్రెస్సెస్ అవి పెట్టాను అనమాట, కుర్తీ సెట్స్ అలాగా. ఇది వచ్చేసి బ్యాక్ ప్యాక్ పెట్టాను. అవితో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, హ్యాండ్ బ్యాగ్లో ఏం సరిపోవట్లేదు అని చెప్పి ఇంక ఇది ఒకటి షాప్షీలో పెట్టాను. అన్ని ప్రొడక్ట్స్ కూడా లింక్స్ అనేవి కింద ఇస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను ఖచ్చితంగా లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే చాలా జిప్స్ వచ్చాయి, నాకు చాలా బాగా అనిపించింది. బ్లాక్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మరకలు అవి అవ్వకుండా ఉంటాయి. అదే లైట్ కలర్స్ అనుకోండి మరకలు అయినా కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పి. సో ఇలా ఈ బ్యాగ్ తగిలించుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు కాలేజ్కి స్కూల్కి వెళ్తాం కదా, అలాంటి ఒక ఫీల్ వస్తుంది అనమాట. బాగా అనిపిస్తుంది నాకు. బట్ మా ఆయన అయితే అంత స్ట్రాంగ్గా లేదన్నారు. బట్ ఓకే, కొన్ని రోజులైనా వాడతాం కదా, అంత కాస్ట్లీ ఏం కాదు కదా అనిపించింది. నేను ఈరోజు ఆజియోలో పెట్టిన కొన్ని డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తాను, ఎన్ని పెట్టాను ఏంటి కాస్ట్ అంతా కూడా మీకు లింక్ ఇచ్చేస్తాను. సో మీరు చూసేయండి. నేను ఎక్కువ కాస్ట్లీ అయితే ఏం పెట్టుకోను, కొంచెం అఫోర్డబుల్గా ఉన్నాయో పెడతానమాట. ఇగోండి ఈ ఫ్రాక్ ఇక్కడ మీకు ఆల్రెడీ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ ఫ్రాక్ టైప్లో వచ్చింది, హ్యాండ్స్ కూడా ఇట్లాగా ఫిట్ వచ్చేసింది అనమాట. ఇలాంటి కలర్ నాకు ఉంది అనిపించిన తర్వాత, నేను చూసినప్పుడు ఈ కలర్లా అనిపించలేదు. బట్ ఓకే, రీజనబుల్గానే ఉంది. 350 ఎంత పడింది. ఫుల్ లెంత్ వచ్చేసింది కాబట్టి కొంచెం బాగుంది. అండ్ ఇది ఒక కుర్తీ సెట్ పెట్టుకున్నాను. ఇది ప్యాంటు టాపు చున్నీ. మా వారికి అస్సలు నచ్చలేదంట, నాకైతే బాగా నచ్చింది. అంతే కదా, భర్తలకు నచ్చినాయి భార్యలకి, భార్యలకు నచ్చినాయి భర్తలకి అస్సలు నచ్చమనుకుంటా. సో నేను ఇప్పుడు చూపించే డ్రెస్సులు అన్నిట్లో కూడాను మీకు ఏది నచ్చింది అనేది చెప్పండి. ఇది నాకు 550 అంత పడిందండి కరెక్ట్గా. అంటే ఇప్పుడు రేట్లు అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో మీరు అది చూసుకోండి, ఆఫర్స్ ఉంటాయి కదా ఆజియోలో అలాగా. సో నాకైతే ఇది వేసుకున్నప్పుడు చాలా నిండుగా అనిపించింది. నాకు కొంచెం నా కలర్ కూడా ఇది బాగా సెట్ అయింది అనిపించింది. అవునా కాదా కూడా చెప్పండి నాకు, ఓకేనా. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్. చాలా డ్రెస్సులు ఇప్పుడే అనమాట, చాలా రోజుల తర్వాత ఇన్ని ఒకేసారి పెట్టడము. ఇంక ఇది వచ్చేసి నావీ బ్లూలో పెట్టాను. ఇదేమంటే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. దీని మీదకి రెడ్ కానీ వైట్ కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు పడిందండి, అన్ని 500 లోపు డ్రెస్లే. నాకు కాస్ట్లు కరెక్ట్గా గుర్తులేవు, నేను లింక్ ఇస్తాను కదా చూడండి. ఇక్కడ వీడియో తీయమంటే మా ఆయన ఎన్ని జోకులు వేస్తున్నారంటే భలే నవ్వుకుంటా షార్ట్ తీస్తూ ఉన్నాను నేను. ఇంక ఇది ఫైనల్గా ఇంకొక కుర్తీ సెట్. ఇది ఒక లాంటి బ్లూ, ఇది ఏ బ్లూ చెప్పాలి, దీని పేరు ఏదో ఉందబ్బా, విర్పించా ఏదో చెప్పాడు అక్కడ ఆజియోలో కలర్. కొంచెం అఫీషియల్గా ఉంది, మా వారికి ఇది నచ్చింది అని చెప్పి బుక్ చేసాము. దీనికి ప్యాంటుకి కూడా కింద వర్క్ వచ్చింది, హ్యాండ్స్కి ఎల్బోకి అలాగే ఇక్కడ యోక్ పార్ట్ అంతా కూడా వర్క్ వచ్చింది, అఫీషియల్గా ఉంది. దుప్పట్టా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అండ్ సాఫ్ట్గా కూడా ఉంది, బాగుంది. సో కుర్తీ సెట్స్ కూడా బెటరే 550 అంటే. అదే మనం డ్రెస్ మెటీరియల్ తీసుకుంటేనే ఇప్పుడు చాలా అవుతుంది, మళ్ళీ దానికి లైనింగ్ స్టిచ్చింగ్ అబ్బో బోల్డ్ అంత అవుతుంది కదా. ఇంకెంతలో భవి నిద్ర లేచాడు, లేచి అసలు కరెక్ట్గా 1 hour కూడా పడుకోలేదండి. ఎండేమో మాడిపోతుంది, ఇంట్లో ఉండకుండా బయటికి అంటున్నాడు అని చెప్పి తీసుకొచ్చి కూర్చున్నాను. నాకైతే పిచ్చెక్కుతుంది. పాపం వాళ్ళ నాన్న కూడా పడుకోకుండా ఇంకొచ్చి కూర్చున్నారు. పోయెళ్ళు నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనీయకుండా ఆటలో నడువు, ఏదో వెరైటీగా నడుస్తున్నావుగా. ఏ పడతారు స్లోగా. అయ్యో నాయనో అదేం నడకయ్యో, ఓ నాయనో. అర్జుడు ఇప్పుడు నడుతున్నాడు. వాళ్ళు ఎవరు పడుకోరు, వాళ్ళందరినీ వాళ్ళ అమ్మలు ప్రయత్నించి వదిలేసిన పిల్లలు, మన పిల్లడితో సహా. అవకాశమే లేదు ఇంకా. ఏంది అది
నీకెందుకు అన్ని కష్టాలు వచ్చినాయి? ఎండలో కూర్చున్నావు. అన్న వస్తాడులే, మళ్ళీ వస్తాడులే. నువ్వు వంట కూర్చో జశ్వంత్ అక్కడ. ఈరోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళలేదు కదా కూరగాయల కోసం. సరే అని చెప్పి 5:30 అయింది కదా అని చెప్పి కిందకు వచ్చాము. సరే హవికి గాగుల్స్ లేవని నేను మళ్ళీ పైకి వెళ్ళి వచ్చానంటే దుమ్ము పడుతుంది కదా, ఇప్పుడిప్పుడే కొంచెం ఉంచుకుంటున్నాడు, అందుకే నేను వెళ్ళి తీసుకొచ్చాను. చూడండి పెట్టమంటున్నాడు. ఇంకా పెట్టి స్టార్ట్ అయ్యాము. 5:30 అయినా కూడా ఎంత ఎండ ఉందంటే బాబోయ్, అసలు ఏంట్రా బాబు ఎందుకు ఇంత తొందరగా వచ్చామా అనిపించింది. 6 పైనే వస్తే బాగుండు అనిపించింది. ఇంకా కానీ మేము వెళ్ళే కొద్దికి ఇంకా కొంచెము ఎండ అనేది తగ్గింది. ఇంకా చూసారు కదా అవి ఎంత సైలెంట్గా క్యూట్గా కూర్చున్నాడు. మధ్య మధ్యలో ఏమన్నా హుషారు వచ్చిందనుకోండి అలా డ్యాన్స్ వేసుకుంటా పాటలు పాడుకుంటా భలే ఎంజాయ్ చేస్తాడు. పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది కదా, వాళ్ళకి ఏమీ తెలీదు, హ్యాపీగా ఉంటారు, తినాలంటే తింటారు, పాడాలంటే పాడతారు. ఇంకా అలాగా ఇంకా మార్కెట్కి రాగానే కొన్ని తీసేసుకుని కూడా రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంక ఇవన్నీ తీసుకుని వెళ్తున్నామా. ఇక్కడ రోళ్ళు భలే ఉంటాయండి, క్యూట్ రోల్స్. కాబట్టి కాస్ట్ చాలా చెప్తారు, మనకి యూజ్ చేయం కాబట్టి నేనైతే ఎప్పుడు ఆగను. మా ఇంట్లో చిన్ని రోల్ ఉంది కదా, అది ఇక్కడే తీసుకున్నాము. ఏరియా అంతా కూడా బాగుంటుంది. తిరుపతిలో ఈ ఫ్లైఓవర్స్ కింద నుంచి వెళ్తుంటే భలే అనిపిస్తుంది. నా ప్రెగ్నెన్సీలో నేను చాలాసార్లు అడిగాను అనమాట పనసకాయలు. అప్పుడు తినకూడదు అన్నారు. తర్వాత మళ్ళీ ఈరోజే కనిపించాయి. ఇంకా నేను మా వారిని అడిగాను, పనసకాయ తీసుకుని అంటే పావు కేజీ 70 రూపీస్ అంట. కరెక్ట్గా 7 పీసెస్ వచ్చాయి. ఒక పీస్ 10 రూపీస్ లాగా. ఇక్కడ చూడండి అవి ఎలా ఏడుస్తున్నాడో. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? నడుస్తాడంట రోడ్డు మీద, మాకేమో భయం వేస్తుంది, అందుకని ఎత్తుకున్నందుకు ఆ రకంగా ఏడుస్తున్నాడు. ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి పనసకాయలు. అప్పటికే కొన్ని తినేసాను బైక్ మీదే. లాస్ట్గా ఇవి ఉంటూ చూపిస్తున్నాను, మళ్ళీ నేను తీసుకున్నాను లేదా అనుకుంటారని. అలాగే మా వారు వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు. ఆయనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టము. ఇంక ఇక్కడ చూడండి అవి తినే తక్కువ చేసేది ఎక్కువ. టమాటా కెచప్లో ముంచుకోవడము, చేతులతోటి ముంచేయడము, అబ్బా గందరగోళం చేశాడు. ఇంకా అవన్నీ తినేసిన తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దడం స్టార్ట్ చేశాను. అసలు ఇల్లు లాగే లేదబ్బా, ఇవన్నీ సర్దుకొని పెట్టుకొని అసలు ఎంత విసుగొచ్చిందో ఈ రోజు అయితే మాత్రము. ఇంకొక పక్కన అవి ఏమో ఈ క్లిప్స్ అన్నీ పడేయడము, ఇక అసలు అబ్బా చెప్తే అసలు అది అర్థం కూడా కాదు, అంత దారుణంగా చేసి పెట్టేశాడు. ఇంకా అన్ని వెజిటేబుల్స్, గోంగూర అయితే ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను, రేపు గోంగూర పప్పు చేసుకుందామని చెప్పి. ఇంకా కరివేపాకు బాక్స్లోకి పెట్టుకోవడము, అలాగే బెండకాయలు, బీన్స్. ఈరోజు ఎందుకో కూరగాయలు అన్నీ కూడా చాలా రేట్ తక్కువలో ఉన్నాయి, కిలోలు 20 అలా ఉన్నాయి అనమాట. అందుకే చాలా కూరగాయలు తీసుకొని వచ్చాము. ఏంటిదంటే ఇది ఏం దొరలాడ్డం ఇది? నువ్వు కీ ఇస్తావు బొమ్మకి, ఈ బొమ్మ ఇక కీ ఆడినట్టే ఉండిద్ది బొమ్మ. చూడు ఇంకా అన్నీ సర్దేశాను. ఇంకా చూడండి ఇల్లు ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని అవికి ఉష్షులు పోసేసి షింకులో ఉన్న అంటులు తోమేసి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కొత్తిమీర, అలాగే పువ్వులు, ఇంకా దొండకాయలు, ఇంకా అలాంటివి కొన్ని పెట్టాము, నిమ్మకాయలు అవన్నీ కూడా ఇంకా బయట పెట్టాము. ఇక్కడ అంతా చూడండి ఎంత దారుణంగా ఉందో. నడిచిద్ది. ఇదిగో ఇటు చూడు ఇటు తిరిగితే నడిచిద్ది. ఇటు నడిచిద్ది. ఇటు నడిపే. అదిగా తిరుగుతుంది కదే. దాటి అదిగో ఓకే. అదిగో ఆ రోజు నేను పడుకునేసరికి ఇవన్నీ చేసి ఎడిటింగ్ చేసి పడుకునేసరికి 11 o'clock పైన అయిపోయింది. ఫుల్ ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుంది. మొత్తం క్లీన్ చేసేసాను, అంట్లన్నీ తోమాను. బట్ స్టిల్ మంచం చూడండి ఇంక ఇలాగే ఉంది. ఇవన్నీ కూడా సర్దాలి, హవీకి ఫ్రెష్ చేయించాలి, ఇంకా మేము పడుకోవాలి. సో వ్లాగ్ అయితే ఇదే. నేను చెప్పాల్సినవి అన్నీ కూడా చెప్పేశాను. నాకు ఆ డ్రెస్సెస్లో ఏది బాగుందనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లింక్స్ కింద ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.